పేదవాళ్ళు ఉన్నారో ఇట్లాంటి వాళ్ళందరూ ఫుల్ యాక్టివ్ అప్పుడు సిపిఐ సిపిఎం. ఆ తర్వాత నుంచి క్రమంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారని అనుకోవాలా, లేకపోతే అసలు ఇవాళ ఓపికే లేదా కార్యకర్తలకి నాయకులకి. ఇవాళ చూడండి ఎన్ని తేడాలు జరుగుతున్నా, ఏమన్నా యాజిటేషన్ జరుగుతున్నదా. ఇప్పుడు సదరం సర్టిఫికెట్ల గురించినో, లేకపోతే రేషన్ కార్డుల గురించి, లేకపోతే కరెంటు బిల్లుల గురించినో, కరెంటు బిల్లుల కారణంగా పెన్షన్ ఇది ఆగడము, తల్లికి వందనం, ఇట్లాంటి వాటిట్లో వరకు వీళ్ళు ధర్నాలు చేసేవాళ్ళుగా. ఇప్పుడు అసలు నోరు మీద పట్టలేదు. ఏదో రాఘవులు గారు, లేకపోతే కనుక ఆయన నారాయణ గారు, లేకపోతే శ్రీనివాస్ గారు, లేదా ఒక స్టేట్మెంట్, పేపర్ స్టేట్మెంట్, లేకపోతే ప్రెస్ మీట్, ఇంతే. ఒకటి ప్రభుత్వంతో కొలైడన్నా అయి ఉండాలి, లేదంటే వీళ్ళకి ఆ కేసుల ఓపిక లేకన్నా అయి ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి అట్లా చెయ్యాలని ఇప్పుడు వరుస పెట్టి కేసులు ఉండంటే రేపు కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరకు వచ్చేటికి వీళ్ళు ప్రచారం చేయడానికి బయటికి తిరగకుండా, అట్లాగే బయట అప్పుడు ఏదో ఒకటి బైండోర్ కేసులు పెట్టి లోపల పెట్టేస్తే ఎవడు లేకుండా ఉంటాడు కదా. ఆ స్ట్రాటజీ అన్న అయి ఉండొచ్చు. సరే, ఒక రకంగా జగన్ వెనక, లేదంటే జగన్ చూడడం కోసం వస్తున్న ఈ జనసందోహం చూస్తే, వాస్తవానికి ఇప్పటికే మొన్న ఈ తల్లికి వందన ఈ కార్యక్రమాలన్నీ అద్భుతంగా మేము అమలు చేసామంటున్నారు కాబట్టి సంక్షేమం ఒక రకంగా జనాదరణ తగ్గాలి, కానీ జనాదరణ పెరుగుతుందా? ఆ విషయంలో చూసుకుంటే ఈ సంక్షేమాలు ఇవన్నీ సక్సెస్ అవుతున్నట్ట, ఆ వైఫల్యం దానికి ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, వీళ్ళు ఇంతగా అడ్డుకోకపోతే ఓ 10-15 వేలు వచ్చేవాళ్ళు నాకు తెలిసి.